అయితే మొత్తం పానీపూరి బండే తీసుకొచ్చేసినాము. సో ఇప్పుడు ఈ పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. రూల్స్ వచ్చేసి ఏంటంటే 5 minutes లో అన్లిమిటెడ్ పానీపూరీస్ ఎవడు ఎన్ని తింటా అన్ని, ఎక్కువ ఎవడైతే తింటాడో వాడు వచ్చేసి సేఫ్, తక్కువ ఎవడైతే తింటాడో వానికి వచ్చేసి జోలో చిప్స్ అయితే ఉండబోతున్నాయి. చూద్దాం ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఓడిపోతారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఛాలెంజ్ క్రేజీ ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఛాలెంజ్ లో ఫస్ట్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి తాజాగా అయితే డిసైడ్ చేస్తారు. 1 2 3 4 5 6 6 ఛాలెంజ్ లో పార్టిసిపేట్ అయితే అవుతున్నాం. బిస్కెట్ బాబాకి అది చూడు చూపిస్తున్నావు. ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పు. ఓకే ఓలు ఓలు ఎవరా ఇది చెప్పు. ఓలు ఓలు బాబాయ్ ఓలు నువ్వే ఓలు ఇటువై ఓలు జాంబే ఏం మిస్ అయిందిరా? కెమెరామెన్ నేను ఓలు కెమెరామెన్. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి విజ్గాడు, సెకండ్ నేను, థర్డ్ బాబాయ్, ఫోర్త్ కిట్ గాడు, ఫిఫ్త్ జాంబే. చూద్దాం వీడు ఎంత టైంలో తింటాడు ఏం కథ అని చెప్పేసి. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ చెప్తున్నా ఎవరు ఓడిపోతారు అని చెప్పేసి వీడు జాంబియా ఓడిపోతారు ఖచ్చితంగా. ఒకవేళ జాంబియా ఈ ఛాలెంజ్ ఓడిపోయాడు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ ఉన్నాడు వాడిగా ఓడిపోతాడు. ఛాలెంజ్ వచ్చేసి ఎట్లా కండక్ట్ చేస్తున్నాం అంటే, ఒక్కసారి ప్లేట్లో 20 పెట్టి వానికి ఇస్తాము. వాడు 20 తినే లోపల ఇంకా 10 ప్లేట్లో పెడతా ఉంటాము. 5 నిమిషాల ఎవడు ఎన్ని తింటే ఎక్కువ వాడు సేఫ్, ఎవడైతే తక్కువ తింటాడో వాడు జోలో చిప్ అయితే తినాలి. మళ్ళీ కాబోతున్న జోలో చిప్ వీరుడు ఛాలెంజ్ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే వేస్తున్నాం. అన్న ఇక్కడ నుంచి వేస్తూనే ఉంటాడు, మనవాడు ఇక్కడ నుంచి తింటూనే ఉంటాడు. ఇది 20 అయిపోయే లోపు ఇలా 10 నింపుతాం, మళ్ళీ మనకి ఇచ్చేస్తాం. మళ్ళీ ఇది అయిపోయే లోపల 5 నింపుతాము. ఇలా 20 ఉన్నాయి మొత్తము. సో వీడు మన 5 నిమిషాల టైంలో ఎన్ని తింటా అనుకుంటున్నారా? 100 తింటావా? 5 నిమిషాల 100 తింటాడా? చూద్దాం 100 తింటాడా మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి. మేబీ తింటుండొచ్చు, కోతి చెప్పలేము. ఓకే టైం స్టార్ట్ చేస్తున్నావు మనోడు. అరే టైం స్టార్ట్ ఎక్కువ ఇవ్వమన్నాక అరే గిట్లా కథ కలిసేటట్లేదు. ఏంటంటే చేతిలో పట్టుకొని తింటే ఇప్పుడే ఒక కొత్త రూల్ అయితే ఇన్వెంట్ చేసినాం. అదేంటంటే ప్లేట్ టేబుల్ మీదనే ఉండాలి. అంతే మరి. అట్లా తిన్నాం అనుకున్నా. ఎట్లా లావట్టుకొని అబ్బా మంచిగా ప్లాన్ చేసి తాజా చూసినా కీస్ మనకి స్టార్ట్ చేయాలి. ఆఫీస్ में डालते रहो. అయిపోతున్నాయి జల్దీ फटाफट डालना भाई. 3 టైం ఎంత అయిందిరా? ఒక్క నిమిషం అయింది. నిమిషం కరే కావచ్చు. లంగా 10 సెకండ్ అయిందిరా కోతిరా. 20 లెక్క పెట్టుకోరి. గుడిగా తడుతుంది మెల్లగా మెల్ల తిను. ఏం కాదు ఓడిపోయిందిరా మొత్తం. ఎత్తనే ఉన్నాడు. బీస్ట్ కాదు మాన్స్టర్ లెక్క ఉన్నది. అరే 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా 20 11 బండి జర స్లో అయింది. అయిపోయినాయి. 13 మన్నోటి అయింది అజ్జా. 14 అజ్జా 15 20 ప్లస్ 15 35 సూప్ తాగుతావు అర్రే ఇలా సూప్ ఉందా? 35 అయినా ఇక్కడికి మొత్తం తింటే 35 అయినట్టు. ఇంకా 10 అయినాయి భయ్య. 15 డాలు. ఒక్క నిమిషం అయింది. గట్టి ఉంటుంది మరి. ఇంకా అన్నం తింటే కొద్దిగా మజ్జిగ ఏమంటారా అన్నట్టు కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకుంటా. వాళ్ళు వేరిస్తున్నాను. మెల్లది 10 और 5 डालो भैया. మెల్ల మెల్ల ఇలా దక్కనే కదా. పటవి జేనీ కంటే ఎక్కువనా? అడు తిను.
నీకంటే ఎక్కువ. ఇప్పటికి 35 తిన్నాడు, ఇంకా 15 వేసినాము. ఈ మొత్తం తింటే 50 తిన్నట్టే వాడు. టైం ఎంత అయిందిరా? 2 నిమిషాలు అవుతుంది. సుపెట్టు బాయ్ హ్యాకర్. ఛాలెంజ్ ఎంతైతే ఈజీ కనబడుతుందో అంత ఈజీ అయితే కాదు అసలే. మనోడు వచ్చేసి వీడు పొద్దుగా నుంచి ఏం తినలేదు, మేము ఇద్దరము తినరావచ్చు వీళ్ళు. సో అట్లా మొత్తం వీడు గుంజేస్తుండు. అరే కరెక్ట్ టార్గెట్ సెట్ చేస్తున్నారు విద్య, అవి అందరూ ఓడిపోతారు. ఇది తింటే 50, ఇప్పుడు ఇవి 50 మీద నడుస్తుంది కథ. ఎంత? 35 + 15 50 అది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 అన్న బండి స్లో అయిపోయింది. ఉల్లిగడ్డలు వేసుకోవాలి 100కు దగ్గర కానీ అది వేసుకొని అయిపోయిందా? ఇంకొక 15 రా. ఇక 65 అయితే తిన్. టైం ఎంతైందిరా? సగం టైం అయిపోయింది. సగం టైంలో మనోడు 50 తిన్నాడు, ఇంకా 15 వేసి ఇచ్చిరా. తింటాడు వందమా. ఊరి 100 తింటే 60 చెప్పినట్టుగానే 65 తింటే ఇంకా 25 35 తింటే 100 అవుతుంది. 30 అనుకునే కదా మెల్లమెల్ల తిను. మెత్తగా ఉన్నవి మొత్తం ఉల్లిగడ్డలే అన్న. మనం పెడితేనే ఆరమడు ఇంకొంచెం ఎంతైందిరా? టైం ఎంతైందిరా? 3 నిమిషాలు 3:30. ఇంకా 1.5 minute ఉంది రే కోతి. బాయ్ బస్ అయిపోయింది. ముక్కు పెద్దగా అవుతుంది. అయిపోయింది. టైం చూడు ముక్కుది అయిపోయింది. ఎర్రగైంది గట్ల ఎర్రగైతుంది. ఒరే టైం ఎంత అయిందిరా? ఇంకో నిమిషం ఉంది అంతే. ఇంకొక నిమిషం ఉందిరా కోతి. ఇంకా తింటావా? ఏపీ అన్న కొద్ది బాయ్ और 5 डालो. బిస్కుట్లు తింటున్నావు. ఇది తింటే 65 మనుతుంది కడుపులా. టైం చూరా 5 నిమిషాల కాడ ఆఫ్. టైం అయితే అయిపోయి నడుస్తాను కదా. ఇంకా 30 seconds 20 seconds 17 గెప్పిమంటావా? నేను చెప్తావు. అన్ని పెట్టుకో అట్లా తీసుకో. 9 8 7 6 4 చాపా వాడు క్విట్ అయ్యిండు. కాదం 1 2 3 4 5 మొత్తం వచ్చేసి మనోడు అయితే గాయస్ 5 నిమిషాల టైంలో 70 పానీపూరీలు అయితే తిన్నాడు. ఘోరంగా అంటే ఘోరంగా తిన్నాడు. మంచి టార్గెట్ అయితే సెట్ చేసిండు. ఇప్పుడు సెకండ్ నేనేనారా? సెకండ్ ప్లేస్ నేనేనట. చూద్దాం నేనే తింటా ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు 70 తిన్నాడుగా, మేము 20 తింటా కావాల్సిన అవే ఎక్కువ. సంచి కథం అవుతుంది. అంతే మరి. ఓకే సో ఇప్పటికి ఫస్ట్ పర్సన్ వచ్చేసి విజయాడే 70 తిన్నాడు. కుంభకర్ణుడు అయితే కూర్చుండు. ఈజీగా 200 తింటాడు. మిర్చి దాదాలు బాయ్ తోడ మిర్చి దాల్ ऊपर से కడుపు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుర్రా. ఇది అన్ఫేర్ మరి ఛాలెంజ్ గా. వేసిరు వెజ్ కూడా వేసిన. జల్లి స్టార్ట్ చేయరా ఛాలెంజ్. తినబుద్ధి అవుతుంది. ఎన్ని తింటా అనుకుంటున్నా? నేనా 50 అనుకుంటున్నా. 50 అంటాడు, పక్క 100 తింటాడు. ఎందుకంటే అట్లా చెప్తాడు. మీది ఒకప్పుడు బాబాయ్ కారప్పుడు కారప్పుడు వేసుడైంది గచ్చుల మీద. గట్టి ఊరితో చచ్చిపోతారు. మసాలా ఖర్చు నాకదే బరాబర్. రెడీ 3 2 1 ఆగు స్టార్ట్. బై నీళ్ళాడా ఫస్ట్. అవి నీళ్ళే ఉన్నాయి అన్ని.
లేదా తర్వాత అది కూడా నిన్న వాళ్ళే నీళ్ళు అంటున్నా డైరెక్ట్ మొత్తం అవి నీళ్ళని ఆరబెడుతుంది మొత్తం 10 సెకండ్ అయింది ముక్క పడ్డది కింద అట్లా ఉండదు అది కూడా తినాలి గౌలు గడ్డగా పడదు అది కూడా తినాలి నిమిషం 50 అయింది ఇగో ఇప్పుడు దాకా తినలేదు 50 తింటే అవునాను మళ్ళీ 20 పెట్టినా ఇప్పుడే దప్ప తింటుడు టైం ఎంత అయిందిరా మరి గింత ఫాస్ట్ తింటుందిరా ఇది ఏంటో గిట్లా పట్టను ఒక్క చేతితో తింటూనే ఉండు అది ఏంటి నోట్లా నువ్వు వానికి ఇచ్చిన కౌంట్ కాదు నువ్వు ఇత్తను తీసుకోమని అయ్యా 3 నిమిషాలా ఏం తింటావో ఏమో ఏమేం ఎర్రగైంది ముక్క ఎర్రగైంది ఎర్రగైంది కారం కారం ముక్కలకి ఏమన్నా కారుతుందా ముక్కు గడు చూడు ఎర్రగైంది అదే గిట్లా అన్నాడు కారుతుందా మరి అయింది జరిగింది చూసినా అప్పుడు గిట్టా అది ఇప్పుడు నెక్స్ట్ నీకే వచ్చేది నువ్వు తినేటప్పుడు ఎత్తామా 4 నిమిషాలు అవుతుంది గాలి తినలేరా నేను అందుకని చాలా తింటే అని తింటా ఏమైంది మొత్తం పిట్టా మరి మొత్తం చేసిండు కానీ విజయబాయ్ పిట్ట అని చెప్పి ఇవన్నీ 40 ఈ టైంలో విజయబాయ్ 50 తిన్నాడు 39 దగ్గర అయ్యింది మొత్తం మామూలుగా అదొక రేంజ్ నీళ్ళు బుక్కకు నీళ్ళు అవుతుండే నీళ్ళు అయినా కదా 3 minutes అయితే కంప్లీట్ అయిపోయింది 39 40 గట్లా చుక్కలు లెక్కెడుతున్నాడు అన్నయ్య పగటి పూట చుక్కలు కనబడుతున్నాయి చుక్కలు ఎన్ని కనబడ్డాయి చుక్కలు ఆస్ట్రాయిడ్స్ లో కనబడుతున్నారా ఇది కూడా కనబడుతుందా అది ఇంకా అసలు దాని అమ్మమ్మ ఇది టైం ఆఫ్ ఇంకా నిమిషం ఉంది 1 నిమిషంగా ఈ మన ఈ పొజిషన్ లా ఇట్లా ఎప్పుడన్నా గప్చు తిన్నారా కామెంట్ అయితే పీట మీద ఫస్ట్ 2 సార్లు 20 పెట్టినా దాని తర్వాత 10 ఇప్పుడు 5 అలాగే తీసుకున్నాడు 50 మొత్తం ఇంకా 30 సెకండ్స్ అయిపో ఎంజాయ్ లైఫ్ కక్కనే కక్కు అయిపోయింది కక్కు డైరెక్ట్ నీకే జోలి చెప్పు కక్కు ఏయ్ కక్కు వస్తుందిరా ఆ డైలాగ్ కావాలి మాకు చాలా రోజుల నుంచి వస్తలేదు అది ఇంకా 15 సెకండ్ బటాని పూరా నీచే దాల్ రాయి అది కూడా నేను 10 బటాని 8 7 6 5 3 2 1 అన్న వచ్చేసి 52 గప్చుప్లు అయితే తిన్నాడు ఏమైంది కక్కిన వాట క్విట్టే గుర్తు పెట్టుకో కక్కిన వాట మన క్విట్టే అమ్మ బాబాయ్ ఇగో నిన్న మనం ఫుల్ వానలు పడ్డాయి బాగా కూడా పోతుంది ఇంతమంది ఒకసారి కూరగాయలు గట్టిన అయిందట ఒకటే ఊరుకుడు మూడిట్లో వేసిండు అమ్మా కక్కుతుందిరా గప్చులు ఖచ్చితంగా తింటారు తింటరా అది ఏంది పానీపూరి అది జోల చిప్ తింటాం వీళ్ళిద్దరు నేను తింటా ఒక 40 పక్క తింటా బాగున్నాడు
జింగిడిగాలు స్టార్టింగ్ లో కారప్పొడి వేసిరు కదా వాడే వేసిండు మూత అంతా మండుతుంది ఎవరు వేసిరా దాని మీద జోరు చెప్పేద్దాం ఒకటి పక్క చేద్దాం వాడు ఎవరికి ఎప్పుడు తినేవారు ఫస్ట్ తీసి పెట్టుకున్నా ఫస్ట్ ఎట్లా ఓడిపోతాడు జోరు చెప్పి ఎంత టెన్షన్ పడుతున్నారు ఏం కుత్రాలు కుతంత్రాలు అవసరం లేదు డైరెక్ట్ వాడే ఓడిపోతాడు అన్న వచ్చేసి 52 తిన్నాడు 53 తిన్నట్టే నేను సేఫ్ అంతే ఎక్కువ తినా తీస్తే మొత్తం కొట్టుకుంటున్నాను కడపంతా ఇటు అవుతుందిరా అందులో పోతున్నా బాబాయ్కి మొన్ననే బయలుపెట్టింది బాగా మళ్ళా ఛాలెంజ్ పార్టిసిపేట్ అవుతుండు కథం అయిపోయింది బయలు కూడా ఇక డైరెక్ట్ అదే ఇక వెనక 3 బోట్లు ఉన్నాయి నీళ్ళ బోట్లు ఎవరు నేను అయిపోయేదాకా నీళ్ళు పుట్టినా అందుకే కన్యా తిన్నా వీళ్ళు 5-5కి తింటారు తాగుతారు నీళ్ళు అన్న 3కే తాగి నీళ్ళు తాగిండు పిసుకులేదు ముందే చెప్తున్నా పిసుకుంటున్నా కూడా అన్నావు ఇలాగానే ఏం బిస్కుతాడు ఇట్లా అన్ని పిసుకు తింటాడట గట్టుండదు అట్లా లెక్క పెట్టడు లెక్క తెలియదు నేను అట్లా మొత్తం పిసుకుని ఒక్కసారి వేసుకుంటాను అట్లా మరి అట్లయితే సూతగా ఏ పాట తింటావా టైం చెప్పాట 1 నిమిషం అయింది అన్నదానం కాడ ఇంట్రెస్ట్ గట్ట తింటున్నాడు పరంగా గిల్ల ఊంచిరు ఫస్ట్ బాయ్ డాలో టేస్ట్ మంచిగా ఉంటాయి జల్దీ 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 టైం చూడు ఇంకా మొత్తం నిమిషం ఉంది ఓ కష్టమే బాబాయ్ నిమిషం అవుతుంది ఎప్పుడు తీరా బాబాయ్ 20 అయిపోయినా అజ్జా నిమిషంకి 20 అంట అమ్మా ఫస్ట్ అట్లా ఉంటాయి ఒక ఎంత 2 నిమిషాల దాకా తర్వాత ఆగిపోతుంది ఇక బండి ఆగిపోతుంది నేను కూడా 40 అయినా 2 నిమిషాల ఫస్ట్ గేర్ వేసిండు ఇంకా గెలిచిండా ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ ఇంకా మత్తు టైం ఉంది టైం లేచి అయితే అయితే తిన్నట్టే బాబాయ్ జోలు చెప్పి బాబాయ్ అది మోషన్స్ అయినా మొన్ననే రిస్క్ తీసుకోకు జోలు చెప్పి తింటే ఏం కాదు ఫస్ట్ చెప్తున్నా మళ్ళీ ఎర్రగా అయింది ముక్కు అందరు అవుతుంది ముక్కు ఎర్రగా నువ్వే అయిపోయినావు వీడు తింటావా పక్కా తింటావారా బోటుగాడు ఇద్దరు బోటుగాడు ఎవరో చూపిస్తా ఒక పని చేయి జోలో చెప్పి జోలో చెప్పి ఎడతాడు ఘోరంగా ఎడుతాను ఇగో ఇది ఇంకా మండుతుంది ఘోరంగా అది ఇంకా మండుతుంది ఇక జోలో చెప్పి తింటే మూత మండుతుంది కారప్పొడికి కారప్పొడి మిర్చి यार जल्दी पेड़ इतना ठीक है 20 भाई इसमें डाल 20 36 40 ए इधर टाइम दे ओ इधर मा तूने 1 निमिष कंप्लीटेड याद आए थे इवेंटे भाई वो कार आया वो 5 कमान तू दिन वाला वो ఇంకో నిమిషం ఉంది అంతే और 5 डालो वो खाएगा 2 1 మూడేనా 46 47 దీంతో కష్టం బ్లూ అని ఒర్రా గట్టి ఒకసారి బై డాలో చూపెడతాను కానీ టైం మత్తు కూడా తిను తిను ఫస్ట్ ఇంకా మత్తు ఉంటాను ఇంకా వన్ తింటావా ఇంకా తింటావా తింటావా ఇంకా 5 సెకండ్ కదా 5 సెకండ్ ఉన్నాయి నాతోటి కాదు
52. ఫస్ట్ సెకండ్ ఉన్నాయిగా ఏం కత్తి. సో బాబాయ్ గారు వచ్చేసి మొత్తానికి ఎన్ని తిన్నాడు అమ్ముల కోసం 53 అయితే తిన్నాడు. నేను 52 తిన్నా. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు అయితే సేఫ్. మన ఇద్దరు ఉన్నట్టు ఏమో వాళ్ళు నీకంటే ఎక్కువ తింటారు కావచ్చు. ఇంకా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇట్లా 52 కదా లాస్ట్ 52 కదా 53 అయితే తింటారు వాళ్ళందరూ సేఫ్. నేను 53 తిన్నా. కిట్టుబాయ్ దారా మచ్చా మచ్చా నీకుంది మచ్చా. చిన్నోడు వచ్చేసి గాయస్ తింటుండు దన్న. సో చూద్దాం ఎంత టైంలో ఎన్ని తింటాడు ఏం కథ అని చెప్పి. 3, 2, 1 షట్. ఇప్పుడే కాదు కీ అంటది ఉంటుంది అలాగే ఉంటుంది. స్టార్టింగ్ పైనాక పోగా వెళ్తుంది. ఇంత షాట అంత పోగా 5 సెకండ్లకు ఒకటి నిమిషానికి 10 తింటాడు. నీకు ఏమేరక ఆ బండి ఒక్కటే లెవెల్ నడిపిస్తా అని చూస్తున్నాడు. ఎక్సెల్ లెక్క అది నడవదు. పెంచాడు. 5 సెకండ్లకు ఒకటి అని అంటే ఎంత లేని 50 తింటాడు. మాకంటే తక్కువే తింటాడు. యాక్టివ్ అది గేల బండి. కానీ అర్థమైందా? దొంగకోలు పట్టడం లెక్క సప్పుడు అవుతాడు తింటా ఉన్నాడు. నిమిషం అయిపోయిందా? తింటాడు అక్కడక్కడనే తింటాడు. కృష్ణ మచ్చా ఇప్పుడు అదే ఫస్ట్ కక్కేటోడు వచ్చాడు. కక్కుతాడు ఇప్పుడు తిన్నాక. అమలు వారు 2 నిమిషాలు కాదు. ఫస్ట్ నువ్వు బాగా ఫస్ట్ 2 నిమిషాలు మచ్చా మచ్చా చల్ల నీళ్ళు తాగిపోయినావు పాపం. యో చల్ల నీళ్ళు ఉన్నాయి తాగు మళ్ళీ మంచిగా. ఓకే చెప్పాడా టైము ఒకసారి చాలు. ఈజీగా తింటాడు. 104 తిన్నోడు గివి తినడా? తింటాడు. మహా తింటాడు. 100 మహా తింటాడు. అవుతుంది తక్కువ అవుతుంది నీతోటి. టార్గెట్ ఎంత అనుకుంటున్నావు? టార్గెట్ కక్కుతాడు. ఎంత మరి ఇటు అదే గిన్నెలా కక్కుతాడు. బలాగానే రావాలి. ఊకే చూపడా నేను ఓకేనా? ఇవి చూస్తే ముందు ఇవరిదాకా మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే దుంకుడు కప్పలే కనిపిస్తున్నాయి. పడవాలా నీకోసం ఊకే చూపడా కట్టుండే ఊకే చూపడా. 2 నిమిషాలు ఉంది. ఓకే అందరూ అట్లా కదా అన్ఫేర్. ఇంకా 2 నిమిషాలు ఉంది టైం. ఇంకా బటన్ తినాలి నన్ను అంటారుగా. ఒక్కటి మీలి షాపు కావాలి. పెట్టుకుందామా ఇప్పంచాలు పెట్టుకుందామా? ఎన్నిసార్లు నిమిషంన్నర ఉంది. ఏమంటా ఇంకా బయట ఇప్పుడు చూపి చాలా బాయ్ 5 చాలా అదంతా దేంతో 5 వద్దు 3 సరిపోతుంది. 5 వద్దు 3 సరిపోతుంది. ఇవే తింటట్లేడు. కక్కుతాడు కక్కుతాడయ్యా. ఘోరంగా టైడ్ అయితే చూస్తే ఈజీగా గవి తినదేమో అనిపిస్తుంది కానీ తినటోనికే తెలుసు ఆ బాధ ఏంది. అది కొద్దిగా అయిపోయినాక ఇట్లా ఫుల్ అవుతుంది. 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్.
వీరుడు 47 తిన్నాడు. నేనైతే సేఫ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ జాంబియాడు వాళ్ళ దగ్గర ఎవడో ఒకడు ఉంటాడు ఖచ్చితంగా జోసెఫ్ తినేటాడు. ఐఎమ్ సేఫ్. ఎన్ని తిన్నాడు వీడు? 47 తిన్నాడు. ఇలానే వేసే ఇక ఇంక 20 కుక్క తింటది కదా పెట్టి కుక్క తింటది. ఇప్పుడు వచ్చేసి గాయస్ దయ్యం అయితే తింటుంది. సో వీడు వచ్చేసి ఒకవేళ 47 ఎంతరా 52 కంటే వీడు తక్కువ తినడం అనుకోరు. నేను సేఫ్, బాబాయ్ గారు సేఫ్, వీడు సేఫ్. ఇప్పటి వరకు అయితే వీడు బాబాయ్ గారు సేఫ్ లో ఉన్నారు. ఇక నాకు రిస్క్ ఉన్నది. ఇంకా ఈ విషయం బోటే నన్నే బోట్ అంటుంది. టైం పెట్టి ఒక బోట్ ఇంకొక బోట్ ఇప్పుడు ముందు అంటున్నావు. దయ్యమా మెల్ల ఇంకా ఇట్లా పట్టుకుంటావు. పట్టుండాలా కుక్క పెట్టి ఉండే తీసుకురాపో. జిరాఫీ ఒకటే మొన్న ఏడుకో వంగ వాడంతా వాడాడు అన్న. రాకేష్ గారు సేమ్ జీబ్రా లెక్క కనబడుతున్నారు. జిరాఫీ రా అది జిరాఫీ మళ్ళీ జిరాఫీ అంటే చూడ కుక్కను చూడరా. అరే ఇంకా కుక్కను చూడ సేమ్ కదా మంచిగా తింటాడు. మీకు కూడా మొత్తం దాంట్లో బాగుంటున్నావు. ఇట్లా ఛాలెంజ్ ఎట్లా అంటే ఇట్లా ఉండాలి. ఫస్ట్ ఓడిపోయేట ఉన్నారు అనుకో టెన్షన్ ఉండదు. ఇక అయ్యా ఇంకా అయిపోతే బండి ఆగిపోతుంది. ఇంకా నాకు తెలిసి ఒక 4-5 రోజులు అన్నది తినడు కాబట్టి తింటావు. ఎక్కువ పైసలు పట్టాలి. ఎవరిని వాడే కట్టుకోరు పైసలు. చాలు భాయ్ జల్దీ జల్దీ కారా. ఎట్లుందిరా సూపర్. వీడు వేరే ఛానల్ ఏమో తిన్నాడు. వీళ్ళు 100 తిన్నాడట. ఏం తింటా 50 సార్లు ఈ అన్న కూడా మనకి గెలిపిద్దామని అంటున్నాడు. కుమ్మక్కయ్యరా ఏంది ఇద్దరు. బటన్ జాగ్రత్త బటన్ జాగ్రత్త. టైం అయితేందిరా ఇంకా 50 అజ్జా ఏమన్నా సంచాలక అనుకుంటున్నావు బిగ్ బాస్ లా? నన్ను అడుగుతున్నావు. పని కొట్టలే ఎవరి దాకా నువ్వు వచ్చినావు కాబట్టి వాడు కొడుతుండు. వీడు కొట్టినప్పుడు జరైతే అప్పుడు ఉంటే నేను వస్తలే అంత టేస్ట్ ఇద్దాం. యాభై 41 జీబ్రా 3 ఎత్తాన 5 వేసారు కారం 42. మరి నాకెన్ని ఇష్టం? మేము వేయలేరా 42 43 లెక్క పెట్టుకుంటుడు. దయ్యం తిన్నది మంచిగా ధన సేఫ్ అనుకున్నా. వస్తుందా బయటకి వస్తుందా? నోట్ల కాకు టైం అని చెప్తా.
60 తిన్నాడు. వీడు రాకేష్ గాడు వచ్చేసి గాయస్ వీడు జాంబీ గాడు 60 తిన్నాడు. ఫస్ట్ వచ్చేసి విజయ్ గాడు, సెకండ్ వీడు, థర్డ్ బాబాయ్, ఫోర్త్ నేను, ఫిఫ్త్ మచ్చ. వీడు వచ్చేసి డిసైడర్. ఒకవేళ వీడు 52 కంటే ఎక్కువ తిన్నాడు అనుకోండి వీడు సేఫ్. ఒకవేళ తినకుంటే అది తింటావురా. చూసిరా ఇవంతా చూసి 250 రూపాయలు అయితే నింపిరాగు. ఇగో స్టార్ట్ చేయరా. 1 2 స్టార్ట్. సెకండ్లలో మొత్తం 10 తిన్నాడు. ఏపీరా బేగం జీ దేఖ ఆరామ్ సే కా ఒకటి పెట్టు మరి అటు. మమ్మల్ని ఏం చేయమంటారా? అందుకే పెద్ద పెద్ద వేసినాం. ఉల్లిగడ్డలు మొత్తం తినాలి. సూప్లే మొత్తం కిందనే పోతుండగా కింద పోతున్నావు. పెండేసుకో. అరే 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 ఇక్కడ చింత చెట్టు కింద ఉన్నాయి రా మొత్తం సూపు మస్తు ఉంటుంది కావచ్చు. కావాలంటే ఇక అప్పుడు అన్ని రకాల గడ్డి అన్ని రకాల నీళ్ళు మిక్స్ అయ్యి మంచిగా ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది కావచ్చు. అయిపోయింది. పిసుకుతుండు ఆరాం పిసుకుతుండు. నాకు తెలిసి తాజాగా కూడా తినేటట్టే ఉన్నాడు. లాస్ట్ కొత్త మచ్చా నీకు నాకు అయ్యేటట్టు బోర్డు కాలం మనమే బఠానీ కొంచెం కొంచెం ఎత్తుండు. తాజగా బటన్ ఎత్తలేదు కదా నీకు. బస్ బస్ ఇది 40 తాజా ఓడిపోయినా సరే రా బటన్ బాగా తినరా. ఇంకొంచెం వేపించుకోరా. నీళ్ళు తాగరా కష్టం. నీళ్ళు తాగితే జ్వరం తింటావు. ఈరా నీళ్ళ ఈరా కట్టుకునేమో పాపం. నీళ్ళు తాగమని నీళ్ళు తాగుతానగా తాగకంటారా? తాగద్దా? తాగుతూనే ఇంకా తాగుతూనే పొద్దున్న. మాకు కావాల్సింది అదే, మీకు కావాల్సింది అదే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఛాలెంజ్ వీడు ఓడిపోవాలి. వాడు కూడా అదే సహకరిస్తుండు. స్టార్టింగ్ ఎట్లా తిన్నారా? అరే పెళ్లికి రాలేరా రే గాయం తినురా. మీ ఊరికాడ రోడ్డు మీద అడిగి పని చచ్చిపోయింది గుర్తుకుందా? పోయేటప్పుడు గింత ఉబ్బింది అది రోడ్డు మీద. దాని నూనెతోనే తయారు చేసినాయి. ఎట్లా రక్తం కాదు. కోడి పేగులు తెచ్చింది. అయిపోయింది. ఒకటే నన్నే బోట్ అన్నాడు. పెద్ద బోటు మొన్న అలియాలో పోయినాం కదా అంతకంటే పెద్ద బోటు. మీరు ఎక్కువ మీరు పెట్టిరు. మెత్తగానే అట్లా చూడు ఇది మంచిగా అనిపిస్తుంది. ఆయన మనం చెప్పినా కానీ మనం చెప్పినట్టు ఎత్తాడు, అన్ని మిక్స్ ఎత్తాడు. మరి ఆయన గిరాకీ నీకు తినచాద కాక పెద్దట అడిపోయింది అనగానే ఏమైందిరా. ఇప్పుడు తిను ఎట్లా అనిపిస్తుంది? లోపల గురుగురు అంటుంది. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు ఎవరు అంటే లాస్ట్ లో వచ్చిన చిన్న బోటు, ఈ చిన్న బోట్ తర్వాత ఇంకా కొద్దిగా పెద్ద బోటు. 25 తిన్నాడు. 25 పెద్ద బోర్డు అని అయితే. ఇప్పుడు ఇద్దరు జోలో చిప్లు అయితే తింటారు. రెండు ఒకసారి తింటావా జోలో చిప్? एक बार दिया खाओ जी थोड़ा सा खाने के लिए वो गपचुप लाना मारी छोटा सा छोटा वाला खाओ जी. ये पूरा खा रहा है, थोड़ा सा खाने में क्या हो रहा है? वो खाने का है वो.
మిస్టీ నామాల మిస్టీ నామాల అజ్జా ఆజానంతా తిను నువ్వు ఎప్పుడు నడిపావు అనుకో వీడు తింటాడు వాడు గింత తింటాడు చచ్చిపోతాడు మరి వద్దు మళ్ళీ టేస్ట్ తెలిసిపోతా వద్దు ఎప్పుడు తినలే బాయ్ టేస్ట్ చూస్తా వద్దు దాయా నువ్వురా కెమెరా వెనకాల దా నువ్వే నువ్వే తిను రెండు ఇద్దరం ఒకసారి తింటాం అట్టున్నది వంతు పెట్టుకురారా ఇద్దరం అరే నువ్వా నువ్వు తినలే నేను నువ్వు అనుకుంటున్నా సో లాస్ట్ లో వచ్చిన తాజ్గాడ్ అయితే గాయస్ ఇప్పుడైతే బేగం జిమ్మట జోలచిప్ అయితే తిను బిడ్డ తిను 25 దినుడు ఏందిరా అరే మంచిగా మెచ్చుకుంటారా నేను మావాడు మీరు తప్పు చేశారు ఏ తప్పు చేసిన మీరు తప్పు చేశారు నిన్ను ఛాలెంజ్ పెట్టుకో మరొకసారి చెప్పి మీకు తప్పు చూపెడతా కుక్క తిన్నారా నువ్వు ఇష్టపెట్టి 25 నేను మనుషులు మేం కాదా దేవుడు అంటాడు మనుషులా మేం కాదా నువ్వు కూడా మంచి మరి నిల్లే నువ్వే నువ్వే జోల చెప్పి వాసనకి వానికి ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థమైతే లేదు వానికి కింద అరే తాజు కింద ఎత్తున్నావు కింద పడది మళ్ళీ వచ్చింది ఇంకా కొన్ని ఇంకా జోల చెప్పి కూడా తింటుంది అది తిందా చచ్చిపోతారు అది కుక్క పిల్లకు జోల చెప్పి పెడతారు వీటి చెప్పుర్రిగా సూపర్ వేసినట్టే చెంటు ఇది అదే ఎఫెక్ట్ ఆ ఎఫెక్టే నోరు మండు మనతో ఇప్పుడు నీకుంది నిన్ను చెక్కెత్తది ఇప్పుడు అది వీడు ఛాలెంజ్ ఇలా బాగా ఎక్స్ట్రా చేసాడు నువ్వు విన్నావా వాడు ఏమంటున్నావు అన్నం తింటా అనట ఇది తక్కువ తినట పానీపూరి గుడ్రా రే తిను కింద పడేసి రగ్గా నీళ్ళు అయిపోయినాయి కదా లేవు మత్తునైతే చెప్తాను కళ్ళకి నీళ్ళు కారుతాను బేగం చూస్తాను సిగ్గు ఇది కరెక్ట్ ఎడు తింటాడు రావులు లేవారా నీళ్ళు తీయగా అవుతుంది అలా చూపు ఉంది కుక్క నాకింది ఆ రోజు టైం చూసుకోక బై మిస్టేక్ లా మచ్చని ఇద్దరం తింటే బయటకు ఓవర్ యాక్షన్ చేసాడు ఇప్పుడు తిను ఎట్లుందిరా మడుతుందా ఆ రోజు గంతగానే మీరు దిగా ఏమై లీలీరా వాడు ఎడుతాడు ఇవరిదాకా ఎట్లా బెదిరించిండు అందరినీ లాస్ట్కి వస్తే ఇది ఒక డిసడ్వాంటేజ్ కూడా అందరు తినేటప్పుడు చూస్తాం కదా ముఖం కొడుతుంది లాస్ట్లో తినబుద్ధి కాదు ఇక సో మొత్తానికి గాయస్ ఇది మేము చేసిన పానీపూరి ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్